నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం సూపర్ కాంబో రెసిపీ రాగి పూరి ఉల్లిపాయ మసాలా చేయటం చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కు డిన్నర్కు చేసుకోవచ్చండి. మైదా పిండి గోధుమ పిండితో చేసే పూరి కన్నా చాలా హెల్దీ కూడా. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయడానికి బౌల్లో 1 కప్పు రాగిపిండి తీసుకోవాలి. ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీనితో పాటు 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. పూరి క్రిస్పీగా రావాలంటే బొంబాయి రవ్వ యాడ్ చేయండి, లేదు సాఫ్ట్గా కావాలంటే బొంబాయి రవ్వ స్కిప్ చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల నూనె వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపాక అవసరమైన నీళ్లు పోసుకొని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 3/4 కప్పు నీళ్లు పట్టాయండి. పిండి బాగా సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, పిండి రెడీ అయ్యింది. ఇప్పుడు దీని మీద కొంచెం నూనె అప్లై చేసుకుని అరగంట సేపు పక్కనుంచాలి. పిండి ఊరేలోపు ఉల్లిపాయ మసాలా చేయటం చూద్దామండి. కడాయి వేడి చేసి 2 టీ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. దీనితో పాటు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ వేయించాలండి. ఉప్పు వేసి వేయించితే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1/4 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలపాలండి. ఉండలు లేకుండా బాగా కలిపి పక్కనుంచాలి. చూడండి, ఉల్లిపాయ బాగా వేగింది. ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుందండి, గోల్డెన్ కలర్కు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే 1 పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. టమాటా బాగా వేగాల్సిన అవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు కలర్ బాగా రావాలంటే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవచ్చండి. చూడండి, టమాటా బాగా వేగింది. ఇప్పుడు కలిపుంచిన శనగపిండి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని అవసరమైన నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు యాడ్ చేశానండి. మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అవసరమైన నీళ్ళు యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది పక్క నుంచి పూరీ చేద్దామండి. నార్మల్గా మనం పూరీ ఎలా చేస్తామో అదే విధంగా చేసుకోవాలండి. మనం చేసుకునే పూరీ సైజుని బట్టి చిన్న ఉండ తీసుకొని రోల్ చేసుకోవాలి. లేదా కవర్కి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్ద ఉంచాలండి. కవర్ ఫోల్డ్ చేసి ఏదైనా అడుగు సదరంగా ఉన్న బాక్స్తో లైట్గా ప్రెస్ చేయాలి. చూడండి, ఫ్లాట్గా వచ్చింది కదా. ఇప్పుడు రోలర్తో లైట్గా ప్రెస్ చేయాలి. ఈవెన్గా రోల్ చేయాలండి. మరి అదిం పెట్టి గట్టిగా ప్రెస్ చేసినా రోల్ చేసినా పూరీ సరిగా పొంగదండి, అప్పచ్చల్లాగా వస్తాయి. పూరీ బాగా పొంగాలంటే చాలా లైట్గా ప్రెస్ చేయాలి, ఈవెన్గా రోల్ చేయాలి. మీరు కావాలంటే పిండద్ది రోల్ చేసుకోవచ్చండి. కానీ ఇలా చేయటం వల్ల నూనె పాడవదు, పూరీలు కూడా పిండి అంటుకోకుండా మాడినట్లుగా రావండి. చాలా బాగా వస్తాయి, బాగా పొంగుతాయి. పూరీ రెడీ అయ్యిందండి. నూనె వేడి చేసి పూరీ వేయించాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలండి. నూనె వేడయ్యాక హై ఫ్లేమ్కి మార్చుకొని పూరీ వేసుకొని వేయించాలి. చూడండి, పూరీ ఎలా పొంగుతుందో. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హై టు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ వేయించాలి. పూరీ బాగా పొంగాలంటే హై ఫ్లేమ్లోనే వేయించాలండి. చూడండి, నూనె ఎంత తేటగా ఉందో. పూరీ వేయగానే నూనె బాగా పొంగుతుందండి. వేగాక పొంగు తగ్గుతుంది. 2 వైపులా తిప్పుతూ వేయించాలి. పొంగు తగ్గాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా వేయించాలండి. ఇంతేనండి, చాలా ఆరోగ్యకరమైన రాగి పూరి ఉల్లిపాయ మసాలా తయారైంది. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.